Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. అన్నయ్య సినిమాలో మీరు చేయాల్సింది అవును, మిస్ అయింది. మిస్ అవ్వడం కాదండి బాబు. నన్ను శ్రీకాంత్ని అడిగారు. శ్రీకాంత్ అడిగితే వాడు చేస్తా అన్నాడు. ఏ ధైర్యంతో? నేను ఖచ్చితంగా చేయను అనుకున్నట్టు వాడు నాకు చెప్పాడు ఫోన్ చేసి, అదేంట్రా చేస్తా అన్నట్టు. ఊరికరా చిరంజీవి గారితో ఎందుకు చేయను అన్న. కాదురా నువ్వు చేయవనే ధైర్యంతో. యాక్చువల్గా ఏంటంటే శ్రీకాంత్ అప్పుడే ఇండివిజువల్గా సినిమాలు చేయడం మొదలెట్టి ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు. వాడి రీజన్ నాకు గుర్తులేదు. ఇప్పుడు నేను చెప్తే కూడా తప్పు. వాడు ఆ మాట అన్న తర్వాత నేను చేస్తా అన్నారు. నాకేం అభ్యంతరం లేదు ఆయనతో చేయడానికి, బికాజ్ ఐమ్ హ్యూజ్ ఫ్యాన్. సో అలా ఏదో శ్రీకాంత్ వెళ్ళి ఆయనకి, సార్ నేను కొన్ని కారణాల వల్ల చేయలేను అని వాడు డ్రాప్ అయ్యాడు. అప్పుడు నేను వాడు చేస్తే బాగుంటుంది కనుక అప్పుడు ఇంకా వేరే అని అలా అంతే తప్ప నేను చేయను లేదు. సో ఇది ఫస్ట్ క్లారిఫికేషన్. అండ్ ఇంకో నా క్వశ్చన్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను కరెక్ట్ అయితే ఓకే, రాంగ్ అయితే అది కరెక్టే మీరు చెప్పేది, నాకు అర్థమైంది. మీరు చిరంజీవి గారి చేత ఓపెన్ చేసి మీరు డైరెక్టర్ మహాత్మా గాంధీ అని, అందుకే తెలిసి నాకు అదే అడుగుతున్నా. మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ సో స్టార్ట్ చేశారు. అంటే ఐ మీన్ కార్యక్రమం అయితే ఓపెన్ అయింది. సినిమా 80% షూట్ అయిపోయింది. సో అది కూడా కంప్లీట్ అవ్వలేదు, అది కూడా ఆగిపోయింది. నేచర్ ఏదో ఒక బిగ్ వర్క్ మీ ఇద్దరి మధ్య కోరుకుంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటి చెప్పనా, అవి చేస్తే అక్కడతో రుణానుబంధం తీరిపోతుందేమో కాబట్టి చేయకుండా. ఐ థింక్ ఇట్ ఈస్ టేకింగ్, యాజ్ యూ రైట్లీ సెడ్, మేబీ దెర్ ఇస్ సంథింగ్ బిగ్ ఇన్ స్టోర్. ఎందుకంటే నేను హ్యూజ్ ఫ్యాన్. సో ఆయన్ని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను, ప్రతిసారి ఇప్పటికి కూడా అంతే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటాను. సార్, తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే ఆ పుస్తకం మీద ఒక అట్టగా ఒక బొమ్మ ఉండాలి కదా. నాకు తెలిసినంత వరకు బ్రిడ్జ్ మీద మీరిద్దరు, బిక్కు మాత్రే సచ్చా ఇద్దరు కలిసి మీ ఆపోజిట్ గ్యాంగ్ని లీడర్ని కాల్చేటప్పుడు, గురునారాయణ కాల్చేటప్పుడు ఇద్దరు చేతులు ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా కాల్చే పోస్టర్ షాట్ ఒకటి ఉంటుంది. కరెక్ట్. అప్పుడు మీ ఆ కళలో ఇంటెన్సిటీ అంటారా, ఏమంటారు నాకు తెలియదు. రాము గారిని కలిసారా మీరు? లేదు. ఎందుకంటే ఇదే సీన్ చెప్పారు నాకు ఆయన. ఓకే, ఐ లవ్ దట్ సీన్. ఏదో కొత్తగా ఆయన ఇవాళ కొత్తగా సినిమా చూసినట్టు తీసింది ఆయన. ఐ లవ్ దట్ ఇంటెన్సిటీ ఇన్ యువర్ ఐస్ మ్యాన్, సూపర్బ్ అని. ఐ సెడ్ ఓకే సార్ ఫైన్, కొంచెం లేట్ అయిందేమో అన్నాను. హీ సెడ్ ఫైన్. మీరు అది అడుగుతున్నారు. సో అంటే నా దృష్టిలో అంతకు మించిన షాట్ లేదు తెలుగు సినిమా చరిత్రలో. సో స్వీట్ ఆఫ్ యూ టు సే సో. బట్ సీ, సత్య ఈజ్ అ బుక్. సార్, 100 బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ద వరల్డ్ అని 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద హాలీవుడ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఒక బుక్ ప్రచురిస్తే దాంట్లో ఇండియా నుంచి ఉన్న 3 సినిమాలలో సత్య ఒకటి. మదర్ ఇండియా, షోలే అండ్ సత్య. సో అది మనం వి ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. నాకు ఐఎమ్ సో హ్యాపీ. ఇందాకే ఎవరితోనో మాట్లాడుతూ ఇప్పుడు కొన్ని కల్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, శివ, షోలే, సత్య అనేదో చెప్తున్నారు ఎవరో. నేను ఏంటి అన్న, అదేనండి కల్ట్ ఫిల్మ్. నేను అతను చెప్పిన 3 సినిమాల్లో 2 నేను ఉన్నానని గర్వపడ్డాను. సో కల్ట్ ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్ మనం అనుకుంటే రావండి, అలా జరిగిపోతాయి అంతే. ఇప్పుడు ఏదో మెరుపు వచ్చిందా మీకు ఇక్కడి నుంచి? అది అలా మెరుస్తాయి సినిమాలు, మనం అనుకుంటే కుదరదు. మన టైటిల్ గాయపడ్డ సింహం కాబట్టి మీ సింహం, మీ డెన్ లీడర్ ఆర్జీవి, ఆయన ఒక అతన్ని గాయపరిచాడు. ఎవరినండి? ఆయన యంగ్గా ఉన్నప్పుడు, అంటే ఇది మీ ప్రెజెన్స్లో జరగలేదు కానీ మీకు బాగా తెలుసు. మన యానిమల్ మూవీలో వాళ్ళ సిస్టర్ కోసం గన్ పట్టుకొని పోతాడు కదా హీరో. అవును. ఈయన చేతిలో గన్ మాత్రం లేదు, మిగతా షాట్ అంతా, మిగతా సీన్ అంతా యాజ్ ఇట్ ఈస్గా జరిగింది. ఓకే, ఇది మీకు వాళ్ళ సిస్టర్ చాలాసార్లు చెప్పారంట, కరెక్టేనా? ఇప్పుడు మనలో మనమాట, మీరు ఆర్జీవి గారి అభిమానాన్ని అర్థమైపోయింది నాకు. ఇది ఎంత అన్యాయం అండి. కొన్ని కోట్లు పెట్టి మా కళ్యాణ్, మా పవన్ సాధిని అని, మా భాను, మా విజయ్ సినిమా తీసి గాయపడ్డ సింహం 1వ తారీఖు మే రిలీజ్ అవుతుందని మీరు అది చెప్పడం మానేసి, గాయపడ్డ సింహం గాయపరిచిన సింహం అని ఎందుకంటే కాదు మీరు అసలు, నేను మీలాగే రాముగారి అభిమాని, మన ఇద్దరం రాముగారి గురించి మాట్లాడితే మేము ఒకటి వచ్చేస్తుంది. మీరు గాయపడ్డ సింహం గురించి మీరు, బికాజ్ నాకు బాగా నచ్చింది మీరు మొదలెట్టిన శైలి. ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పమన్నారు. ఐ థింక్ ఇట్స్ అ వెరీ యూనిక్ థింగ్ రాజా. నాకు బాగా నచ్చింది అది. ఎందుకంటే నేను మొన్నటి నుంచి ఒక కొత్త లైన్స్ కాయిన్ చేసి దాన్ని ఐఎమ్ ట్రయింగ్ టు ప్రమోట్ ఇట్. కాంటెంట్ ఈజ్ ద కింగ్ అంటారు కదా, నేను మార్చాను ఇప్పుడు. కాంటెంట్ ఈజ్ ద క్వీన్, డైరెక్టర్ ఈజ్ ద కింగ్.
యా. ఇది నేను కొత్త కాయినింగ్ పెట్టాను ఇప్పుడు. సో మీరు అలాంటి కింగ్ అయిన డైరెక్టర్ గురించి మాట్లాడటం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ మీ క్యారెక్టర్ కూడా గాయపడ్డ సింహంలో ఆ సత్య కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ తెలియవు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది టీజర్లో. అవును. అండ్ మీ క్యారెక్టర్ చూసుకుంటే సత్య రెఫరెన్స్ కనిపిస్తుంది, మనీ మూవీ కామెడీ ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. కరెక్ట్. అంటే మీరు ఇది వరకు చేసి వచ్చిన చాలా గుడ్ అబ్జర్వేషన్. yes రైట్, ఐ అగ్రీ విత్ యూ. చాలా సినిమాల్లో, చాలా మంచి సినిమాల్లో ఉన్న రెఫరెన్స్లన్నీ అలా వచ్చిపోతున్నాయి ఆ టీజర్లో. అంటే రాజా రెఫరెన్స్ల కన్నా మీరు అన్నది ఇందాక కరెక్ట్. ఏంటంటే దాని తాలూకు రిఫ్లెక్షన్. రెఫరెన్స్ తీసుకోలేదు అతను, రెఫరెన్స్ కాదు, అతను ఆ సీన్స్ని స్పూఫ్ చేయకుండా దాని తాలూకు రిఫ్లెక్షన్ రియలిస్టిక్గా తీశాడు. ఎస్, మీరు చెప్పిన సినిమాలు అన్నిటివి తాలూకు రిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి. నేను ఇంకో వర్డ్ కూడా చెప్తాను. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో అజిత్ గారిది గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఒక మూవీ వచ్చింది. అజిత్ గారిని అక్కడ ఎంత విపరీతంగా లవ్ చేస్తారో మీకు తెలుసు. ఆయన పాత సినిమాలు అన్నింటిలో నుంచి ఆ స్పాక్స్ అన్నీ తీసుకొని ఆ సినిమా కథే రాసేశారు. ఓ యా యా. ఓ సో నాకు తెలిసి మీ క్యారెక్టర్ యా యా కొన్ని తను ఆ ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అదే నిజమైతే జేడీ ఫ్యాన్స్కి ఐ ఫిస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తను అలా చాలా, అంటే నా సినిమాలో కొన్ని తీసుకొని సరదాగా దాన్ని చాలా మమోల్ చేశాడు. అలాగే ఇంకొన్ని సినిమాల నుంచి కొన్ని అదే నవ్వుతూ అంటూ ఉంటా, అమ్మ నువ్వు సినిమా త్వరగా రిలీజ్ చేయవు బాబు, ఇంకేదైనా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే దానిలో కూడా సీన్ తీసేస్తావు నువ్వు ఇప్పుడు అంటూ ఉంటా. స్పూఫ్ చేయకుండా దాన్ని చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేశాడు. స్పూఫ్ కాదు అది, అది కొత్త మేకింగ్, కానీ రియలిస్టిక్గా ప్రజెంట్ చేశాడు. ఒక కొత్త వరవడిలో ఉంటుంది. చక్రిని గాయపడ్డ సింహం మూవీ చాలా మార్చింది, అతని అప్రోచ్ని మార్చింది. ఎందుకంటే నేను బర్త్డే రోజు మిమ్మల్ని చూశాను, చాలా చూజీగా, చాలా సెలెక్టివ్గా ఉండే చక్రి ఆ రోజు చెప్పిన మాట, ఇకపైన నేను స్పీడ్గా సినిమాలు చేస్తాను మీరు చెప్పారు అన్నమాట. కరెక్ట్, నేను చెప్పాను, నాకు గుర్తుంది. అంటే మీకు గాయపడ్డ సింహం ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిందా, లేకుంటే ఈ సినిమా తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి? నాకు ఈ సినిమా కన్నా ముందర దయాతో మొదలైంది. పవన్ సాధినేని ద వే హీ ప్రొజెక్టెడ్ మీ, ద వే హీ షాట్ మీ, ద వే హీ మేడ్ మీ, నన్ను అంటే నేను దయా అనే సిరీస్ని నేను చాలా 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 దగ్గర నుంచి ప్రేమించాను. దానికి ప్రథమ కారణము, ఆఖరి కారణము పవన్ సాధినేని. పవన్ సాధినేని ఐ ఫీస్ట్ ఇస్ దయా. సో దాని తర్వాత అంటే అంటారు కదా, ఒకసారి రక్తానికి అలవాటు పడితే, సో ఆ టైప్లో మళ్ళీ నన్ను యాక్ట్ చేయాలి అని దోహదపరిచింది ఖచ్చితంగా పవన్. చాలా మంచిదైనా వస్తే చేద్దాం అనుకునే తరుణంలో. సో దాని తర్వాత తనే ప్రొడ్యూస్ చేస్తున్నా అని చెప్పినప్పుడు గాయపడ్డ సింహం నేను చాలా ఎక్సైట్ అయ్యా. ఎందుకంటే ఇప్పుడు తనే డైరెక్టర్, తనే ప్రొడ్యూస్ చేసి తనే డైరెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎవరో తెలియని అతను, వాళ్ళిద్దరూ జస్ట్ అక్వైంటెన్సెస్ లైక్ ఫ్రెండ్స్, తెలుసు, బట్ దే నాట్ వెరీ ఫ్రెండ్స్ అండ్ ఆల్. ఇతని టాలెంట్ నమ్మి, ఇతను బ్రేకప్ కన్సల్టెంటు ఇలాంటివన్నీ అప్పట్లో గతంలో చూసి ఇతనితో సినిమా చేయాలి కశ్యప్తో అని తను అనుకునే ఆలోచన అద్భుతం. ఇంకో నిజం ఏంటంటే ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు తన దగ్గర దమ్మిడి లేదు. అవునా? ఆ విషయం మాకు తెలియదు, నాకు తరుణ్ కూడా. సినిమా చేయాలంతే, అంత ప్యాషనెట్ ఫెలో పవన్. సో పవన్తో స్టార్ట్ అయిన దయ గాయపడ్డ సింహానికి మళ్ళీ అది ఇందాక నేను అన్నట్టు దోహదపడింది. సో అంటే వెయిటింగ్ సమయం, ఎందుకంటే నేను కొలుస్తున్నాను అనుకోవద్దు ప్లీజ్. ఒక మోహన్ బాబు గారిని, మిమ్మల్ని ఇలా చూస్తున్నప్పుడు అంటే ఏ క్యారెక్టర్కైనా మీరు ఆ బలాన్ని ఇవ్వగల వర్తున్న ఆర్టిస్టులు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. బట్ ఎందుకో అది ఎక్కడ తేడా కొడుతుందో, ఎక్కడ తేడా కొట్టలేదు, రావాల్సిన అది చాలా తప్పు. ఇండస్ట్రీ నాకు చాలా అవకాశం ఇచ్చింది, లేకపోతే ఇవాళ రోజున ఇక్కడ ఉండేవాడిని. అయ్యో అది కాదు సార్, కాదు మేము కోరుకునే. నేనేంటంటే నేను చెయ్యకపోవటం అనేది కంప్లీట్లీ నా కాలే తప్ప, నా టాలెంట్ని కానీ లేకపోతే నాలో ఉండే వాట్ ఎవర్ ఇఫ్ ఐ హ్యావ్ ఏదన్నా ఉంది అని అనుకుంటే ఇండస్ట్రీ చాలా నాకు సపోర్ట్ చేసింది, ఇండస్ట్రీ చాలా పుష్ చేసింది. తర్వాత చెయ్యాలా చేయకూడదా అనే నా డెసిషన్ వల్ల నేను సినిమాలు చేయలేదు తప్ప, చాలామంది పాపం నాకు అది రావాల్సినంత గుర్తింపు రాలేదు, నీలాంటి నటుడి కంటే కాదు, రావాల్సినంత గుర్తింపు వచ్చింది, కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్నా. కానీ అక్కడితో నేనే బ్రేక్ వేసుకున్నాను. నాకెవ్వరూ
ఇది ఆపేయడానికో ఆపటమో చేయలేదు. కాకపోతే మళ్ళీ నా ప్రాబ్లం ఏంటంటే నాకు నచ్చే ఏదో అంశంతో ఒక హై వచ్చి కిక్ రావాలి. అది మళ్ళీ ఇంతకాలానికి నాకు ఐ ఫెల్ట్ ఇట్ విత్ గాయపడిసాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.